ఈరోజు నల్లగొండ జిల్లాలో జాతీయ మాల మానాడు ఆధ్వర్యంలో మాలల మహాధరణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన అందరి పెద్ద మనిషి మాలల సింహగర్జనను హైదరాబాద్ నడివడ్డిలో గడగడలాడించిన మన సర్వే సార్ గారు ఈ సభకు రావడం చాలా సంతోషం. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో దళితుల పైన, మాలల పైన, బీసీల పైన, ఎస్సీల పైన జరుగుతున్న దాడులకు మహబూబాబాద్ నుంచి మొదలు పెట్టి హైదరాబాద్ వరకు 1000 కిలోమీటర్లు అనుకోని 1200 కిలోమీటర్లు మరి నడిచి పాదయాత్ర చేసిన మా పిల్లి సుధాకరణ ఈ వేదిక మీద ఉండడు మా అందరికి గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. వేదిక పైన పెద్దలందరూ మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉవ్వెత్తిన ఉద్యమాలకు ముందున్న మా నల్లల కనకరాజన్న కావచ్చు, ఈ రోజు పాట నృత్యంలో ప్రతిరోజు మాలల కోసం పాట పాడుతున్న మా గోరెడ్డి రమేష్ అన్న కావచ్చు, మా ఆంధ్రాలో ఉన్న కొండ లక్ష్మణ్ బాబుజీ అన్న, కొండ బాబన్న గారు కావచ్చు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, నల్లగొండలు వచ్చిన మాల ఉద్యమకారులు, మాల బిడ్డలందరికీ, పాత్రికేయ మిత్రులకు, మా పోలీస్ అన్నలకు, మా ఫోటోగ్రాఫర్లకు, సోషల్ మీడియాకు, మా కళాకారులకు జైభీములు అభినందనలు తెలియజేస్తూ, అయ్యా ఈ పోరాటం ఇవాటి నుంచి కాదు, ఈ దేశానికి స్వతంత్రం నాని నుండి ఈ రోజు వరకు ఈ దేశంలో ప్రతి ఒక్కరి మంచి చెడు చూసే జాతి ఏదైనా ఉందంటే అది మాల జాతి, మహర్ జాతి మాత్రమే అని చెప్పి పాలకులారా మీరు గుర్తుంచుకోకపోతే మా సుడిగుండంలో కొట్టుకోపోయే పరిస్థితి వస్తుందని చెప్పి ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా మా పైన కన్నెర్ర వేస్తే, మా నోటు నుంచి మాటలు వస్తే మీరు మసైపోతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే 1818లో మహార్ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈ రోజు తెలంగాణ ఉద్యమం వరకు, తెలంగాణ సాధించే వరకు ముందుండి నడిచిన, పాట పాడిన, ఆట ఆడిన, నక్సలిజంలో ఏ జాలో ముందున్నది మాలలే, బలిపోషులైన వారు కూడా మా మాలలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి విప్లవ నాయకుడు, ప్రతి నాయకుడు కూడా మాలల మీద వర్గీకరణ చేయమని చెప్పి కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి చేసినప్పుడు మరి నెహ్రూ గారు పాలించారు. వర్గీకరణ ఎందుకు చేయలేదే కాంగ్రెస్ నాయకులారా? మరి ఇందిరమ్మ పాలించింది, ఎందుకు చేయలేదే వర్గీకరణ? రాజీవ్ గాంధీ పాలించిండు, ఎందుకు చేయలేదే వర్గీకరణ? పివి నరసింహరావు వచ్చిన తర్వాతనే వర్గీకరణ ఎందుకు రావాల్సి వచ్చిందయ్యా? ఈ రాష్ట్రంలో మరి ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈ దేశంలో దళితులంతా ఏకమైతే ఇక్కడ ముఖ్యమంత్రి మాలమాదిగలు అవుతారని ఉద్దేశంగా కలిసి ఉండకుండా విభజించే, పాలించే కుట్ర చేసిన మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టించే మనం ఒక్కసారి ఏ పరిస్థితులు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైతుంది? తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారు మాలందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. మీకు సంబంధించిన వారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇంద్రమ్మను కూడా దూరం పెట్టినప్పుడు పక్కన పెట్టుకున్న మా కాకా వెంకట స్వామి ఈ రోజు ఏఐసిసి ఆఫీసు మా కాకా వెంకట స్వామి ఇచ్చింది. మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అన్న గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చదవండి, చూడండి. గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు మాలలు ఎక్కువ ఉన్నారా? మరి ఏ జాతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు? వర్గీకరణ ఎందుకు వేయవలసి వచ్చిందో మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బీజేపీ పార్టీ అధ్యక్ష, నువ్వు ఈ దేశంలో మత కళాలు సృష్టించాలని, ఎన్నో రకాలు ఆలోచించాలని ఈ దేశాన్ని పీడిస్తూ ఈ రోజు మీ యొక్క మోడీ గారు చెప్పే పాలన అమలు చేస్తే ఈ రోజు ఈ భారతదేశంలో బొద్దింకలను తీసుకొచ్చింది కూడా మా మాలవాడే, బొద్దింకలను తీసుకొచ్చింది కూడా మా మాలవాడే. ఆ మాలోనికి మేమందరం ఉన్నాం బిడ్డ. కేంద్రంలో, రాష్ట్రంలో మాలో అన్యాయం జరిగితే ఎవరు ఊకో
ఈ సందర్భంగా తెలియజేస్తూ మాల విద్యార్థులారా, మాల ఉద్యోగస్తులారా, కార్మికులారా, కర్షకులారా, మన మీటింగ్ పిల్లి స్వాగరణ కావచ్చు, సారి కావచ్చు, కనుక రాజన్న కావచ్చు, ఇక్కడికి వచ్చిన మా బుట్టి సత్తన్న కావచ్చు, మా సంజీవన్న కావచ్చు, ఎవరు ఏ అధ్యక్షుడైనా, ఎవరు పాలించినా, ఏం చేసినా మాలోల కోసం మాల DNA రక్తం బాబాసాహెబ్ అంబేద్కర్ మన లోపల ఉంది కాబట్టి మాలకు అన్యాయం జరిగినప్పుడు అది ఏ సంఘం అన్నా కావచ్చు, ఏ వ్యక్తి అన్నా కావచ్చు, పిలిపించినప్పుడు మాలల పిలుపు మేరకు నువ్వు వేరు నేను వేరు అని కాకుండా ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ రోజు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మా పిల్లి స్వీకరణ పాదయాత్ర చేసే అవసరం కూడా ఉన్నది. మిమ్మల్ని అందరూ ఉరికిస్తారు, కదిలిస్తారు. మా సర్వయ్య సార్ గారికి ఒక విజ్ఞప్తి, అయ్యా సార్ మీ అందరికి జేఏసీ తీర్మానమైంది, మీ అందరికి విజ్ఞప్తి ఇచ్చిరు, మీరు మాల కమిషనర్ చైర్మన్ కావాలి. మాల కమిషనర్ చైర్మన్ కాకపోతే సర్వయ్య సార్ గారు మీరు మా జాతికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. జేఏసీ కూడా తీర్మానం చేసిందని రాగానే తెలిసింది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరైతారా, మరి వేరే వాళ్ళకి ఇప్పిస్తారా? మాల చైర్మన్ ఇప్పియాలి. మరి ముఖ్యమంత్రి మాటలు అప్పద్దు. మాల జాతి రోస్టర్ విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలి. మరి చేవెళ్ళ ఒక డిక్లరేషన్ వెంటనే అమలు పరచాలని తెలియజేస్తున్నాం. నేను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తని, నేను కూడా ఒక పార్టీ మాల మానాడుగా కాంగ్రెస్ నాయకులుగా పనిచేస్తున్నా అంటే మరి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక ఎంపీటీసీగా, ఒక సర్పంచ్ గా, ఒక సింగిల్ విండో చైర్మన్ గా, ఒక జడ్పీటీసీగా కూడా పోటీ చేసిన గెలిస్తే చైర్మన్ అయ్యేవాడిని, గెలవలే కాబట్టి ఉన్నా నేను కూడా కాంగ్రెస్ పార్టీ నాది కూడా. అయ్యా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మల్లు రమణ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా దయాకర్ అన్న, మా గోరే టెంకన్న, అదే రకంగా మరి వంశన్న, అదే రకంగా మరి కొప్పుల రాజసార్ గారు, మీరు కూడా తెలంగాణ ఆంధ్రలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత రాజసార్ పైన అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బాల్క సుమన్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొప్పుల ఈశ్వర్, మాలలో ఏం జరుగుతుందో నీకు తెలుస్తలేదా? 10 ఏళ్ళు అనుభవించినావు, మాలలో అన్యాయం అయిపోయింది, ఇప్పుడు ప్రతిపక్షంగా మీ పాత్ర ఏందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాలలకు సిగ్గుచరం లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. బీజేపీలో ఉన్న మాలలకు కూడా సిగ్గుచరం లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. కాంగ్రెస్ లో ఉన్న మాలలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు కనుక స్పందించకపోతే మిమ్మల్ని అన్నం కూడా తినేయమని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వేదిక మీద ఎవరు పిలిపించినా మేమందరం కలిసి కట్టుగా బొట్టంకల్లా వస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మరి గోలి సైదులన్న వారికి టెంట్ వేయకుండా, మైక్ పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది ఎత్తింది కూడా గుర్తు చేస్తూ తెలంగాణలో ఎక్కడనైనా పర్మిషన్లు ఇవ్వకపోతే ఒక్క నల్గొండలే కాదు బిడ్డ, తెలంగాణ రాష్ట్రంలో మాలోళ్ళకు పర్మిషన్ ఇవ్వకపోతే ఏ మాలోడు కూడా ఇంట్లో వండుకోడు, అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్మతో సర్ది కట్టుకొని రావాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినట్టు జై భీమ్ పదవి.